పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిగిలి పిల్లలు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దివ్య నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దీపావళి పూజకు ఆహ్వానిస్తున్నాము. సామాన్య కాలపు 16వ ఆదివారంలోనికి మనమందరము ప్రవేశించున్నాము. యేసు ప్రభు కారుణ్యము కలిగిన మహాదేవుడిగా తన ప్రజల పట్ల ప్రేమను, దయను, కనికరమును చూపించిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. మరి చాలాసార్లు మనము దేవుడి నుండి పొందిన ప్రేమను మన ఇరుగు పొరుగు వారికి ఆ ప్రేమను, ఆ కారుణ్యమును, ఆ కనికరమును ఇతరులకు చూపించే శ్రమను గుర్తుకు చేసుకుంటూ దేవాది దేవుని పాపమన్నీ కూడా కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొంటాం. పేజీ నంబర్ 83, పాట నంబర్ 8. ఆకాశమందున్న ఆసీనుడా, నీ కంటు కనులెత్తి చూశాను, నేను నీ కంటు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ కంటు కనులెత్తి చూశాను, నేను నీ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. పాట నంబర్ 10 పేజ్ 100. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమైనవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. లోక పాపములు మోసెడివాడ, సర్వేశ్వరుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసెడివాడ, సర్వేశ్వరుని గొర్రెపిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా.
ప్రభువా మీ దాసును కనికరించి వారి యందు మీ కృపా ప్రసాదమును అధికము చేయము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి మీ కట్టడలను ఆచరించడంలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతో పవిత్రాత్మతో కలిసి ఈ యుగములు జీవించు పరిపాలించు మనాథులను మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రజలకు మిగిలిన వారిని మరలా పోగు చేసి నేను వారిని సంరక్షించుటకు కాపాడుతూ మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము వచనం 1 నుండి 6 వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము వచనం 1 నుండి 6 వరకు. ప్రభువు మందను చెల్లాచెదురు చేసి నాశనం చేయి కాపాడు శాపగ్రస్తుడు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించి కాపులను గురించి ఇట్లా చెబుతున్నాడు. మీరు నా ప్రజలను గురించి జాగ్రత్త వహింపరైతే వారిని చెల్లాచెదురు చేసి ఆవలకు వెలగొట్టింది కనుక మీ నిష్కార్యములకు గాను నేను శిక్షించును. నా ప్రజలలో మిగిలిన వారిని నేను వారిని చెల్లాచెదురు చేసిన దేశం నుండి మరలా ప్రోగు చేయను. నేను వారిని తిరిగి మాతృ దేశంలో కొనివద్దును. వారు ఎక్కువ మంది పిల్లలను కని అధిక సంఖ్యాకులు వద్దు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమించును. వారికి ఇక వెరకు బీజీ ఉండవు. వారిలో ఎవడూ నాశనం కాదు. ఇది ప్రభువునైన నా పలుకు. ప్రభు ఇట్లా అంటున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజు ఎన్నుకున్న రోజులు వచ్చుచున్నాడు. రాజు విజ్ఞానంతో పరిపాలించును. దేశమంతటా నీతి న్యాయమును నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రతగా జీవించును. ఇశ్రాయేలు శాంతితో మనుడు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరు. ఇదే వారు పాట నెంబర్ 71, పేజ్ 299, 299. మంచి కబరి మాయేసయ్య మమ్మల పరిచిన మాయేసయ్య నీ సన్నిధి ప్రాణమయ్య నిత్య పడలో నడుపుమయ్య. మంచి కబరి మాయేసయ్య మమ్మల పరిచిన మాయేసయ్య నీ సన్నిధి ప్రాణమయ్య నిత్య పడలో నడుపుమయ్య. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం. యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం. యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. మంచి కబరి మాయేసయ్య మమ్ముల ప్రచిన మాయేసయ్య నీ సన్నిధి ప్రాణమయ్య నిత్య బడలో నడుపుమయ్య. నిత్య మీద నడచిన ఓ యేసయ్య ఓ యేసయ్య కార్యాలను గద్దించిన మా యేసయ్య మా యేసయ్య నీతి మీద నడచిన ఓ యేసయ్య ఓ యేసయ్య కార్యాలను గద్దించిన మా యేసయ్య మా యేసయ్య. పేతురు శిష్యులు అలలపైన నడిపిదివయ్యా నడిపిదివయ్యా విశ్వాసము వసగిన తండ్రివయ్యా తండ్రివయ్యా. మంచి కాపరి మా యేసయ్య మమ్ముల బ్రోచిన మా యేసయ్య నీ సన్నిధి ప్రాణమయ్య నిత్య బడలో నడుపుమయ్య. నీ సన్నిధి ప్రాణమయ్య నిత్య బడలో నడుపుమయ్య. యేసునాథ నీవే నాకు నామ సంకీర్తనం. యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. యూదులను అన్యులను ఏక మనస్సు ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యేను. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు యేసుక్రీస్తునందు ఏకమౌటతో దూరముగా నున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితే యూదులను అన్యులను ఏక మనస్సు ద్వారా క్రీస్తే మన సమాధానం
ఆయనను వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమనొచ్చెను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వమునందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమనర్చి మరణ దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరంగా ఉన్న అన్యులకు మీకు దేవునకు సమీపంగానున్న యూదులందరికీ సమాధానమును కూర్చిన సువార్తను బోధించెను. కనుక మనమిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మ యందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుతున్నాము. ఇది ప్రభు వాక్కు. పేజ్ నంబర్ 289. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ సృష్టి కర్తనే ఎల్లరూ స్తుతించుదాం, సర్వ సృష్టి కర్తనే ఎల్లరూ స్తుతించుదాం. భూమి యందు ఎల్లరూ హల్లెలూయా పాడుదాం, భూమి యందు ఎల్లరూ హల్లెలూయా పాడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో కలుగుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషముని భాగము ప్రభువా మీకు కలుగుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియజేసేది. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైను అవకాశము లేకపోయేను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలములకు వచ్చి కొంతగలవు విశ్రాంతి తీసుకొను అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవనికి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని నగరముల నుండి వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరి యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు కలుగుగాక. పరిశుద్ధ సమయంలో మనమందరము కళ్ళు మూసుకొని
సేవలో వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమల ప్రభువా, గడిచిన కాలం అంతా మనము మీ పవిత్రమైన దివ్య పాదపెట్ట సన్నిధిలో కాచి కాపాడేందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రం తండ్రి. మీ పరిశుద్ధాత్మ సమాసంలో మీ చల్లని చూపును ప్రభువా మా మీద కుమ్మరించండి. ఈనాడు మేమందరం కూడా మీ పరిశుద్ధ ఆలయంలో ప్రభువా మీ గుడి ఈ పరమ పవిత్ర దివ్య పూజకు ఐక్యపరిచేందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సమాసం భద్రపరచండి. ఈరోజు మేమందరం కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న సమయంలో మాపై పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. ఈ వాక్యం బోధిస్తున్న నన్ను దీవించండి. ఈ వాక్యాన్ని వింటున్న మీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మేమందరం కూడా మీ పవిత్రమైన వాక్యానుసారంగా మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారంగా జీవించే శక్తిని, అనుగ్రహం మా మీద కుమ్మరించమని ఈ మనవలను మన నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తుతించుదాం. ప్రియమైన సహోదరి సహోదరుల, సామాన్య కాలపు 16వ ఆదివారానికి మనమందరం ప్రవేశించి ఉన్నాము. ఈనాడు మనం ధ్యానిస్తున్న అంశము కాపరి లక్షణాలు. ఈనాటి సువిశేష పఠనం చూస్తున్నాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించారు. ప్రియ విశ్వాసులారా, ఈ తరుణంలో ప్రభు తాను అలసిపోయారు. విశ్రాంతి తీసుకుందామని ప్రభు తన శిష్యులందరూ కూడా వస్తూ ఉన్నారు. అయితే ఇంకా ప్రజలు తండోపతండములుగా ఆయన వద్దకు వస్తున్నారు. అనగా ప్రభునికి విశ్రాంతి తీసుకోవడానికి కూడా, రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం లేదు. మరి ఇటువంటి సమయంలో మనము కాపురి యొక్క లక్షణాలను ధ్యానించిన 3 లక్షణాలను ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను. మరి వారి యొక్క కనికరముకైన గొప్ప దేవుడు మన యేసయ్య మంచి కాపరి. మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభు కాపరిగా మనందరికీ ఉంటూ కాపరి మనను నడిపిస్తారు. కాపరి మొట్టమొదటిగా మనను నడిపిస్తారు. వాక్యం విన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా మూలమున తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. కాపరి మన అన్నిటిని కూడా నడిపిస్తారు. ఇలాంటి మొదటి పట్టణం ఉంటున్న దేవుడు అబద్ధపు ప్రవక్తలకు, అబద్ధపు కాపురులకు, అన్యాయముగా ఉంటున్న కాపురులకు దేవుడు ఒక హెచ్చరికను పంపిస్తూ కాపరి మనను సత్యమందును, మంచి మార్గమును, జీవమందును నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరే చెప్పండి, అవునా కదా? కాపరి మనందరినీ కూడా మొట్టమొదటిగా నడిపిస్తారు. యేసు ప్రభు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజల కొరకు ఆయన ముందుండి ప్రజలందరినీ కూడా
తన యొక్క అనుచరులందరినీ కూడా నడిపిస్తున్నాడు. చూడండి, అందుకే మనము అందరికీ తెలిసిన వాక్యం తెలుసు కదా, నేనే మార్గము సత్యము జీవము. అటువంటి సత్యములో, అటువంటి న్యాయమైన మార్గంలో, అటువంటి జీవము గల దేవుని మనందరం కూడా మహిమపరచాలి, ఆరాధించాలి. అది కాపురి యొక్క మొట్టమొదటి లక్ష్యం. ఈరోజు మనము కుటుంబానికి ప్రతి భర్త కూడా ఒక కాపరి, అవునా కదా? కుటుంబ యజమానుడు ఒక కాపరి లాంటి వ్యక్తి. మరి నీ కుటుంబానికి నువ్వు ఒక కాపరిగా ఉంటూ నీకు ఇవ్వబడిన బిడ్డలను, నీకు దేవుని చేత వరప్రసాదముగా మరి ఇవ్వబడిన సంతానాన్ని నువ్వు కుటుంబ యజమానిగా మంచిగా నడిపిస్తున్నావా? ఆలోచించు. ఈరోజు ప్రభు మనల్ని కొద్దిగా ఆలోచన చేస్తున్నాడు. నీవు కుటుంబ యజమానిగా ఉంటూ నీ బిడ్డలను సరైన మార్గంలో నడిపిస్తున్నావా? లేకపోతే నాకెందుకు లేదు ఫాదర్, మావాడు చదువుకున్నాడు, లేకపోతే లేదు. ఎంత చదువుకున్నాడు? 10వ తరగతి. ఎంత చదువుకున్నాడు? 5వ తరగతి. లేకపోతే మా అబ్బాయి చక్కగా బీటెక్ చదువుకున్నాడు, బీటెక్ చదువుకొని ఇప్పుడు ఈరోజు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? బిడ్డ దగ్గర మనం ఉంటాం. మన ఇంటికి కూడా వాళ్ళందరూ అడుగుతుంటారు, అమ్మా మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, మనం గొప్పగా చెప్పుకుంటాం. అవునా కదా? సహజంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏం చేస్తున్నారంటే జాబ్ చేస్తున్నారు, అమెరికా దేశంలో ఉన్నారు, లేకపోతే పలానా కెనడా దేశంలో ఉన్నారు అని గొప్పగా చెప్పుకుంటారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లా. రోజు ఏదో ఉంటే పని కాదు, లేకపోతే లేదు, ఇంట్లో కూర్చొని ఉంటారు. విశ్వాసరా అది మించింది కాదు, అది మించింది కాదు. దేవునికి ఇష్టమైన బిడ్డలు ఉన్న మనం అందరం కూడా ఆయన పని చేయాలి. అనగా కుటుంబ యజమానుడు తాను తన పిల్లలను, అనగా తన బిడ్డలను అప్పగింపబడిన మందను ముందుకు నడిపించారు. కుటుంబ యజమానురాలు తన కుటుంబాన్ని అనునిత్యము కూడా ముందుకు నడిపిస్తూ ఉండాలి. కొన్నిసార్లు బిడ్డలు మాట వినరు, వింటారా? వినరు. అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మన చెప్పిన మాట వినరు. కొన్నిసార్లు మాట తప్పుతూ ఉంటారు, కొన్నిసార్లు ప్రక్కకి వెళ్తూ ఉంటారు. కానీ మనం అందరం కూడా ప్రతి భార్య భర్త దేవుని మీద ఆధారపడి జీవిస్తూ, దేవా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ 2 బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే 3 బిడ్డలు అవ్వచ్చు, నీకే సమర్పిస్తున్నా. ఇదిగో ఈ బిడ్డలను నువ్వే నడిపించు అని రోజు మనము ప్రాధాన్యపడాలి. దేవునికి మనము సమర్పించుకోవాలి. ఇక 2వది కాపరి లక్షణాలలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, కాపరి మనం ఎల్లప్పుడూ కూడా పోషించు, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పికన్నాడు. కాపరి మనను పోషిస్తాడు. ఈరోజు కుటుంబ యజమానురాలుగా మనము కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల క్రితం మనం తినకపోయినా మన బిడ్డలు బాగుండాలి. కొన్నిసార్లు అవసరమైతే మనం పస్తులు ఉండి కూడా మన ప్రియమైన బిడ్డలు బాగా ఉండాలి, వారు కడుపు నిండా తినాలని వీరు త్యాగము చేసుకుని, తల్లిదండ్రులు త్యాగము చేసుకుని కూడా బిడ్డలకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతమంది పెట్టారా? మీలో ఎంతమంది మీరు త్యాగం చేసుకుని మీ బిడ్డలకు పెట్టారు? ఎంతమంది? అందరూ
ప్రైజ్లా Praise the Lord. ప్రైజ్లా Praise the Lord. ప్రియమైన విశ్వాసులారా ఆలోచించండి. ఇంటి దగ్గర ఉన్న ఆత్మీయ జీవితంలో మరి ఆహారం అనేది ఎంత అవసరం. అవునా కదా? ఈ శరీరం కొన్ని కాలాల పాటు ఉండాలంటే, నీవు కొన్ని కాలాల పాటు నీ తరతరాలను చూడాలంటే మనం అందరం కూడా బతకాలి. అవునా కదా? ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తూ ఉంటాం, బిజినెస్ చేస్తూ ఉంటాం, పనికి వెళ్తూ ఉంటాం. మనము దృఢముగా పుష్టిగా ఉండాలంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆహారం అవసరం. అటువంటి ఆహారాన్ని కుటుంబ యజమానురాలు ప్రతిదినం కూడా కష్టపడి పని చేసుకుంటూ చక్కగా తన ప్రియమైన బిడ్డలను పోషిస్తున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ఓ మంచి కాపరిగా ఉంటూ తన ప్రియమైన మందను అనగా మనందరినీ కూడా అనుదినము ప్రతి ఆదివారము పరిశుద్ధమైన దివ్య పూజలో పాల్గొంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య శరీర రక్తముల ద్వారా మనం అనునిత్యము కూడా యేసయ్య పోషిస్తున్నారు. గట్టిగా చెప్పబడుతూ దేవునించు. అందుకే ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు మన నిత్యము కూడా పోషిస్తున్నారు. మొన్న జూలై 16వ తారీఖు మీ అందరికీ చెప్పాను గత వారంలో. ఇలా జూలై 16వ తారీఖు కార్మేల్ మాత పెరుంపురంలో ఉన్న కొండ మీద పూజకి నేను వెళ్ళాను. ఆ రోజు 15వ తారీఖు సాయంత్రం బిషప్ గారి పూజలో పాల్గొన్నా. 16 ఉదయం 7 గంటలకు కొండ మీద నాకు పరిశుద్ధ దీవుల పూజ ఉంది. దీవుల పూజ సమర్పించడానికి వెళ్తూ ఉన్నా. 6ంటికి కొండ ఎక్కుతూ అందరి కుటుంబాల కోసము, మన విచారణ కోసము, కుటుంబ సభ్యుల కోసము, అందరి కోసము ప్రార్థన చేసుకుంటూ చేతిలో జపమ పట్టుకొని 1001 మెట్లు ఎక్కుతూ ఉన్నా. ప్రియమైన విశ్వాసుల మెట్లు ఎక్కుతున్న సమయంలో చాలా మంది మోకరించి, మెట్లు అంటే మన చర్చి వెళ్ళిన చిన్న చిన్న మెట్లు, మా ఇంట్లో ఉన్న మెట్లు కాదు, పెద్ద పెద్ద మెట్లు, హైట్ ఉంటాయి, ఎత్తు ఎక్కువ ఉంటాయి మెట్లు. పెరంగంలో చదువుతున్న వాళ్ళకి మీకు తెలుసు. అయితే ఆ మెట్లు ఎక్కుతున్న సమయంలో చాలా మంది మోకరించి మెట్లు ఎక్కుతున్నారు. నా మనసులో ఇలా ఉంచుకోగలిగింది, అయ్యో వారిని విశ్వాసం చూ. కొంతమందికి అయితే పాపం కాళ్ళు బాగలేకపోయినా సరే వాళ్ళు మెట్లు ఎక్కుతున్నారు. ఒక సమయంలో నాకు కొద్దిగా అలసట పొంది 500 మెట్లు ఎక్కిన తర్వాత ఒక చోట నుంచున్నప్పుడు ఒక ఆమె ఇలా మెట్లు ఎక్కుతూ వస్తుంది. నేను అడిగా, ఏందమ్మా మీరు ఇంత పెద్ద వయసు, ఎందుకు ఇలా మెట్లు ఎక్కి మోకాళ్ళ మీద వస్తున్నారు? చక్కగా నాలా నడుచుకుంటూ రావచ్చు కానీ అడిగా. ఫాదర్ గారు, నేను మోకాళ్ళ మీద ఈ 1001 మెట్లు ఎక్కుతానని మొక్కుకున్నాను. ఎందుకమ్మా అంటే, చూడండి ఫాదర్ గారు, నా కుమార్తెకు పెళ్ళి చాలా సంవత్సరాలు, కానీ మరి దాంపత్య జీవితంలో బిడ్డలు లేని సమయంలో మా నంద్యాలలో చాలా మంది భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ కార్మేల్ మాత కొండ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. మా ఇంటి దగ్గర మాకు ఒక ఆమె చెప్పింది, ఇదిగో ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నీ కుమార్తెకు మరి బిడ్డలు లేరు కదా, బిడ్డలు కలుగుతారని ఆమె చెప్పింది. మేము పోయిన సంవత్సరము నేను వచ్చి అమ్మకు ప్రార్థన చేసుకుని మరి ఇక్కడ కవోతును ముట్టించుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా సరిగ్గా మరి ప్రభుని బట్టి ఇంటికి పోగానే ఒక నెలకే ఈ విధంగా డాక్టర్ గారు చెప్పారు, గర్భఫలం అందింది, ఇప్పుడు నా ప్రియమైన కుమార్తెకి మగబిడ్డ మరి జన్మించని ఆమె సాక్ష్యం పొందుతుంది. ఇది చెప్పకూడదు. దేవుడు ప్రియమైన విశ్వాసులుగా ఆమె సాక్ష్యం అంటుంది చివరి మాటల్లో, మరి నా దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, ఆ తల్లి నన్ను ఎంతగానో దీవించింది, కాబట్టి నేను ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
నన్ను కాచి కాపాడిన దేవునికి, నా మీద ప్రేమను, నా మీద దయను, మరి నా కుమార్తె మీద ప్రేమను, దయను, కనికరము చూపించిన నా దేవునికి నేను ఈరోజు కృతజ్ఞతలు సమర్పించాను. మరి దేవుడు మన జీవితంలో కూడా మంచి కాపరిగా మనల్ని పెంచి పోషిస్తూ, మనము చేస్తున్న ప్రతి పైన కూడా దేవుడు మనం నిత్యము కూడా పోషిస్తున్నాడు. అవునా కాదు? చెప్పండి. మీరు ఉద్యోగంలో దేవుడు దీవించలేదా? మమ్మల్ని వ్యాపారంలో దేవుడు దీవించలేదా? మనము చేస్తున్న పై పండుగలో దేవుడు దీవించలేదా? దేవుడు మన బిడ్డలను దీవించలేదా? అన్ని విధాలుగా దేవుడు మన కుటుంబాలను, భార్యను, భర్తను, బిడ్డలను, ఉద్యోగాలను, వ్యాపారాలను దేవుడు దీవిస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని పెంచి అనుదినము కూడా పోషిస్తున్నాడు. మనల్ని పెంచి పోషిస్తున్న దేవునికి నిండైన మనసుతో కృతజ్ఞతలు అనుదినం కూడా చెల్లించాలి. ఈరోజు చూడండి, ఈరోజు మనం లేచాం, దేవాలయానికి వచ్చాం, అది ఆయన కృప. ఈరోజు ఎంతమంది వరదల్లో పాపం, ఎంతమంది వరదల్లో అరాకొరా కొంతమంది చనిపోయి ఉన్నారు. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. కానీ దేవుడు మనకంటే ఒక రోజు ఇచ్చి తన సన్నిధికి మనందరినీ కూడా ఆహ్వానించారు. గట్టిగా చెప్పబడుతుంది. చివరిగా మూడవది, కాపరి లక్షణములో కాపరి మనలను అనునిత్యము కూడా కాపాడును. దేవుడు మంచి కాపరిగా ఉంటూ మనలను అనునిత్యము కూడా కాపాడుతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును, నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, చివరిగా యేసు ప్రభు మంచి కాపరిగా ఉంటూ తన ప్రాణాన్ని మన కొరకు దారిపోసాడు. ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. ఈరోజు ఎవరు కూడా సాహసం చేయరు. మన ప్రాణాలను వేరే వాళ్ళ కోసం అప్పించడం ఇస్తారా? ఎవరెవరు? చూడండి, మన దగ్గర డబ్బులు ఉంటే పంచుకునే వాళ్ళు వేల మంది, లక్షల మంది. అవునా కదా? ఇప్పుడు మన దగ్గర రూపాయి, ఓ 10,000 కోట్లు ఉంటే పంచుకునే వాళ్ళు మన వాళ్ళు ఎంతో ఉంటారు. కానీ ప్రియమైన విశ్వాసులుగా, నీకు బాగలేకపోతే, నీకు అనారోగ్యం వస్తే నువ్వు ఒక్కదానివే ఏడుస్తూ ఉండాలి, నువ్వు ఒక్కదానివే బాధపడుతూ ఉండాలి. ఎందుకు? ఆ నొప్పి, ఆ బాధ నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రియమైన విశ్వాసులుగా, ఈ లోకంలో మన కొరకు ఎవరు కూడా ప్రాణం అర్పించరు. వేరే వాళ్ళు మన ప్రాణం మనం కాపాడుకుంటా, వేరే వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. కానీ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు మరి తన ప్రాణమును అందరి కొరకు దారపోశారు. ఇదిగా చెప్పబడింది. యేసయ్య తన ప్రాణాన్ని ఇష్టపూర్వకముగా ప్రేమతో మన కోసం అర్పించాడు. అందుకే ప్రభువు మంచి కాపరిగా ఉంటూ మనందరినీ కూడా కాచి కాపాడుతున్నారు. మనందరం కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, సంస్థల్లో ఉన్నప్పుడు, మరి వ్యాపారంలో చేస్తున్నప్పుడు, పొలంలో ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, మరి మనము ఎంతమందికి భరోసాగా ఉంటాం? ఆలోచించండి. మీరు ఎప్పుడు ఆలోచించారా? ఇప్పుడు నా దగ్గర 10 మంది పని చేస్తున్నారు. మీరు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, వారికి మీరు భరోసాగా ఉంటారు. ఇదిగో పలానా సిస్టర్ గారు నాకు జాబ్ ఇచ్చారు, మళ్ళీ ఎంతమంది చెప్పారు. లేకపోతే పలానా ఫాదర్ గారు నాకు జాబ్ ఇచ్చారు, లేకపోతే పలానా సంస్థలో నేను పనిచేస్తున్నా, లేకపోతే పలానా వ్యాపారస్తుల దగ్గర మేమందరం పని చేస్తున్నాం, మాకు ఆయన గొప్ప వ్యక్తిగా ఉండి మాకు ప్రతిరోజు కూడా పని చూపిస్తున్నారని ఇంటి దగ్గర మనం చెప్పుకుంటున్నాం. అంటే ప్రియమైన విశ్వాసులారా, నీ ద్వారా 10 మందికి నువ్వు
వారి యొక్క కడుపును నింపుతున్నావు. వారికి మాత్రమే కాదు, వారి బిడ్డలకు కూడా నీవు ఆశ్రయంగా ఉన్నావు. అంటే దేవుని దీవెన నీకును, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అమితముగా ఉంటుంది. మనం పెద్ద పెద్ద కార్యాలు చేయలేకపోయినా మన మాట ద్వారా, మన బుద్ధి ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా మనమందరం కూడా ఇతరుల జీవితాల్లో చిన్న చిన్న పనులు చేయగలం. చూడండి, పెద్దరికంగా ఉంటున్నాం, ఒక మాట సహాయం, ఆపదలు ఉండడం, లేకపోతే బాగలేని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం, చిన్న చిన్న సహాయం చేయడం ద్వారా దేవుడు మనం ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తారు. అందుకే ప్రభు మంచి కాపరిగా ఉంటూ మనందరినీ కూడా అనునిత్యము నడిపించారు, మనందరినీ కూడా పోషించారు, చివరికి మన కోసం ప్రాణాన్ని అర్పించారు. కావున ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో పనులు మనము కూడా ప్రభుని వలె ఈ లక్షణాలను అలవరుచుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ప్రభు మనను, కుటుంబాలను, బిడ్డలను దీవించుగాక. ఆమేన్. అందరం పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల ఆశ్రయిస్తున్నాను. అనేక యేసులను అనేక ఆశ్రయిస్తున్నాను. ఇతరులు పవిత్రాత్మ వాక్యమైనటువంటి పుట్టును కోర్సులాంటి కాలంలోనే పాటపడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తిగల కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వారు చనిపోయిన వారు తెరిచి వెళ్ళిపోవచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధాత్మ సమృద్ధిగా సంబంధ ప్రయత్నిస్తున్నాను. పాపములను విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉపకారం విశ్వసిస్తున్నాను. నిత్యజీవం విశ్వసిస్తున్నాను. పరిశుద్ధమైన సమయంలో మనమందరం కళ్ళు మూసుకొని మన యొక్క విన్నపములను, తలంపులను దేవాదేవునికి సమర్పించుకున్నాం. పరమ పవిత్రమైన ఓ మహాప్రభు, మా విశ్వశ్రీ సభను అధినాయకుడైన మా పరిషత్ బాబు గారిని, మా పీఠాధిపతులను చక్కగా ఆధ్యాత్మికంగా అంకిత భావంతో ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వేలాది వందనములు. మా పీఠాధిపతులను, మా విచారణలను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ కాపుదలలో నుంచి మీ శిష్యులుగా సైతము వాసీలునట్లు వేద ప్రచారంలో మంచి విజయం సాధించినట్లు దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరులకు ప్రభువా, మందరి కాపరి అయిన ఆమోసును పిలుచుకొని తన ప్రవక్తగా నిలిపి ప్రవశింపజేసి మీ చిత్తానుసారముగా యూదా ప్రజలు జీవించాలని కోరుకున్నట్లే మేమంతా మా యజమానులకు, గురువులకు చెవియొక్కి సువార్తను ఆలకించి దానిని చక్కగా పాటించి దైవజనులుగా తీర్చిదిద్దమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్యస్తుతి పాత్రుడా, మీ శిష్యులు యోదయ సీమకేకి పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనను పొందవలనని బోధింపగా పలువురు మారు మనసుతో బాప్తిస్మము పొంది ప్రభు రాజ్యంలో చేరి ప్రభుని శిష్యులయ్యారు. మేము కూడా హృదయ శుద్ధి గావించుకొని మంచి పాప సంగీతము చేసి మా హృదయాలలో మేము ప్రతిష్ఠించుకొని మిమ్ములనే పూజించి ఆరాధించి ఉత్తమ జీవితాన్ని మా కొసగమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరాశ జీవనము ఆశాజ్యోతిమైన ఓ మహాప్రభు, మా విచారంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దివ్యలోకపు ఆధ్యాత్మిక ఆశీస్సులతో నడిపించండి. మీ శిష్యులుగా మేము పొందిన కృపా వరములు, విశ్వాస వరములు ఇతరులకు మాతృగా జీవించు కృపను దయచేయమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయా సంపూర్ణుడా, సృష్టి జీవులమైన మేమంతా మీ ప్రేమ అమూల్యమైనది, అమోఘమైనదని గ్రహించి మీ పరిపూర్ణ ప్రేమను, దాని కాడను విలువను తెలుసుకొని ఆనిముత్యములా మా మదిలో భద్రపరుచుకుంటూ ఆ నిండు ప్రేమను, మంచితనమును సాక్షులుగా జీవించు మహాభాగ్యమును ప్రసాదించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా
ఈ పరిశుద్ధమైన సంఘములు మన కుటుంబంలో దేవునికి సమర్పించుకున్నాం. ప్రేమగల ప్రభువా, మా యొక్క బిడ్డ మహర్షిపల్లి సంఘాన్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి ప్రభువా, బిడ్డను దీవించండి తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ సహవాసంలో ప్రభువా మనందరినీ దీవించి మా యొక్క ఉద్యోగంలో మీరు తోడుగా ఉండి, మా బయట పనులు ప్రభువా మీరు సిద్ధపరిచిన సమయంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా ఈ యొక్క వర్షాల వల్ల అనేక మందికి ఈ యొక్క ఆస్తి నష్టము ప్రభువా జరిగి ఉన్నది. అదేవిధంగా నిరాశ్రమైన వారందరినీ ప్రభువా మీరు మార్గచూపుడుగా ఉంటూ ప్రభువా వారికి మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా పరిశుద్ధమైన సమయంలో ప్రభువా మా కుటుంబంలో బిడ్డలందరినీ దీవించి మీ యొక్క కృపను, శాంతియు, సమాధానం మా మీద కుమ్మరించండి. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట నంబర్ 105, పేజ్ 177. స్వీకరించుమయా మారా, స్వీకరించుమయా ఈ దీనజనుల పాలుకలను, స్వీకరించుమయా స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీనజనుల పాలుకలను, స్వీకరించుమయా సొంతమేది నాది లేదు, నిజము నా దేవా ఈ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్యబలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్యబలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవు వసగి, ప్రేమహరిణి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీనజనుల పాలుకలను, స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేను మీలో అర్పించున్న ఈ బలి సర్వశక్తిగా విధైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమున ప్రార్థింపుము. ప్రభు తన ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణనందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణలు పూర్తి చేసితివి. మీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుకొనుచున్నాము. ఆ వేలు కానుకను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రపరచుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమును అర్పించినవి సర్వ ప్రజల రక్షణను ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన
దేవా, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై మీరు పంపే రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తము నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలు సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇటు అతడు మన ప్రసంగిల గురించి మాకు ఉత్తానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు, రాజ్యము శక్తి మహత్వము గలవు రాజా పరిశుద్ధుడు, రాజ్యము శక్తి మహత్వము గలవు రాజా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడవని దూతగణములు నీ గణనామము పొగడంగా, పరిశుద్ధుడవని దూతగణములు నీ గణనామము పొగడంగా, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుడు, ఇహ పరమండలాధిపతివై పరిపాలించెడి రాజు, ఇహ పరమండలాధిపతివై పరిపాలించెడి రాజు, మహోన్నతుడా ఏలినవాడ నీకే మా స్తుతి మహిమా, మహోన్నతుడా ఏలినవాడ నీకే మా స్తుతి మహిమా, హోసానా 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 హోసానా. సాధనంత వరకు అందరూ మోకరించుదాం. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయును సుఖించుట యుక్తము. ఏలైనా మీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును జీవం పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమును నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిమిత్తము పిలుచుచున్నాము. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరం.
ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకుని దీనిని పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముగా దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమందెను క్రీస్తు తిరిగిలేచెను, క్రీస్తు మహిమతో మరణమేచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణమైన శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేయించని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవనమని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపము. అతను మీ విద్యాపరంగా రూపొందించుగాక. మేము ఎన్నుకున్న పునాదులతోనూ ముఖ్యంగా పవిత్ర కన్య దేవమాత మరియ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత తోమాసు వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఇవ్వని లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు మీ శ్రీ సేవను, మీ సేవకులకు మా ఫ్రాంచైజ్ జగద్గురులను, మా భాగ్య పీఠాధిపతులను, తైత్వ పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రులను ఈరోజు పరిశుద్ధ దేవుడు పూజ సమర్పించుకున్న కుటుంబ సభ్యులందరినీ దీవించండి. మా విజయరాజపల్లి సంఘాన్ని దీవించండి. మాకు పరిచర్య చేస్తున్న నిర్మలాకాండ సిస్టర్స్, పునీత అన్నమగారి సభ సిస్టర్స్ అందరినీ దీవించండి. మా యొక్క ఉపదేశాలను, సంఘ పెద్దలను, ప్రతి విశ్వాసం అందరినీ, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ పరిశుద్ధ దీవెన పూజలో పాల్గొన్న వారందరినీ పేరు పేరున దీవించండి. నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసమును ప్రేమను దృఢపడకము. మీ చిత్త ప్రకారం మీ సంతరం చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆలోచించము. దయగల తండ్రి, నన్ను దశలా చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను, కీర్తిశేషులు దమ్రెడ్డి చిన్న వెంకటేశ్వరరెడ్డి, చిన్నారెడ్డి లలిత, అమృతమ్మ, జ్యోతిరెడ్డి, జ్ఞానరెడ్డి, ప్రకాష్ రెడ్డి, రవికుమార్, అదేవిధంగా మా అందరి కుటుంబాల మనిషి వారి ఆత్మలకు, దివ్యని ఆత్మలకు, బొద్దున్న ఆత్మలకు మీ ప్రేమయందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము.
మేము ఆ చోట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకంలో దయచేయించున్నావు. అందరం కలిసి ఆ త్రియేక దేవుని ఆరాధించుదాం, మహిమ పరచుదాం. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాశ్వతము పరలోకములో మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడులను నీవు రక్షింపు, మా ఈ రోజున మోక్షాంతిని ప్రసాదింపు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షాంతమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీస్తవ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. ఈ వేగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించని ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరమును నిత్య జీవితం ఇచ్చునుగాక. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుకుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుకుని విందు. నేను లేక మీరు ఫలింపజాలరు.
చాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు. అవి నా స్వరమును వినును, వారిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు. అవి నా స్వరమును వినును, వారిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. అని ఆర్తిక పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తిక పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. అమరలోక విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. ఆదరించండి, నన్ను దాచుకోనండి, చేయకండి, నన్ను కాపాడండి, వీళ్ళను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. నేను మోసుకుతినుగాక. మహామధురైన యేసువా, దాసుడైన నేను దేవాలయ సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను నిలిచినారు అని దేవాలయం గురించి పూర్వకాలమందు దానిలో దీర్ఘదర్శి వచించిన వారిని నేను జ్ఞాపకపరుచుకొని దేవాలయ 5 గాయకులను మిగిలిన భక్తి పొడుగులతోనూ దుఃఖముతోనూ నా తరమును విచారించి తప్పుదే చాటించని ఈ సమయం ముందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను స్ఫూర్తినివ్వను. నా పాపములైన మనస్తాపమును వారిని తిట్టుకొనాలని దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయముతో కుదిరింపబడిన వారిని నా మంచి యేసువా, దేవాన్ని నా ఆత్మీయమైన నామముతో ప్రతి వారిని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు అతి సమీపంలో ఉండమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గం ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలనట్లు మీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.